ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బెల్లం స్వీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికెళ్ళి ఎట్టారు ఎందుకండి? ఆ గరతులు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి ముక్కేసుకుని తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారంటే. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి. పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉన్నదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మా పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు ఆ అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా, అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి షామాన్ కూడా మందే, ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకో 2, తాళ్వాకో 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లంచాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడపడుచు లాంఛనాల గురించి విన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన 10 ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటంటే కట్నం చెప్పాను కదండి, సార్వాదాలకు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క? మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు మరీ అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదేనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరేయ్, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళరా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. ఏమండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? నేను తేరగా మా మంగతారి గారి చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేద్దామా? చూడనివ్వరా, ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట? సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది, లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ పట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన. చూడండి, లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నా. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే, మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యరు కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని ఓ సవర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్? మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్తో మొహం కడుక్కున్నట్లనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నా. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేట్ తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా?
తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఎక్కడికి? అదే మన బాబురావు ఇంట్లో ఆప్తికం. బాబు ఇంకా బతిగా ఉన్నాడుగా. ఆప్తికం ఆడిది కాదు, ఆడి బాబుది. మరి మనకి టైటిల్ చెప్పలేదేంటి? ఇది లో బడ్జెట్ ఆప్తికం బాబు. దీని టోటల్ కాస్ట్ 150 రూపాయలు. అందులో 100 నాకు, 50 పెండాలకి. అయితే వెళ్ళి పని చూసుకో. సర్లే, నీ పని నువ్వు చూసుకో. సత్యబాబు, ఏంటప్పుడు అప్పేమన్నా కావాలా? నా పెళ్లి విషయం మాట్లాడాలి. నీ పెళ్లి విషయం మీ నాన్నతో కదా మాట్లాడాలి. ఆయనతో మాట్లాడే ముందు నీతో ఒకసారి మాట్లాడదామని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఒక మగాడు తన మనసులోని మాటను చెప్తే ధైర్యంగా చెప్పాడు అంటారు. అదే ఒక ఆడది చెప్తే బరి తెగించింది అంటారు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయపడి చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? బండెక్కు. సమాధానం చెప్పు. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన చోటు చెప్తేనే అందం. ఎక్కు. కీడు జరిగిన ఇంట్లో మేలు జరగాలంటారు. ఈ ఇంట్లో ఇంకొక కార్యం నీ చేతుల మీదుగా జరగాలయ్యా. బాధపడకు, నీ ఆబ్దికమేగా. నీ దినం మా అమ్మాయి పెళ్లి. దాన్ని నువ్వు అయ్యే చేతిలో పెడితే ఈ అయ్య బాధ్యత తీరిపోతుంది. యూ డోంట్ వర్రీ, దానికి నేను ఉన్నాను కదా. నిజం తెగుద్ది, అది నీ కూతురు లాంటిది. నేనున్నానన్నది పెళ్లి చేయడానికి, చేసుకోవడానికి కాదు. ఎలా ఉంది మా జంట? సీతారామంలో ఉన్నాం కదా. అవునరా, ఇప్పుడే అనుకుంటున్నావు తన పెళ్లి గురించి. అమ్ములు అదృష్టవంతురాలు. అంటే నేను దురదృష్టవంతుడేనేగా. అది కాదురా. నువ్వు ఆగు బాబు, ఆనందానికి అడ్డురాకు. ఆనందం ఏమిటి సత్యబాబు? అబ్బా ఏం యాక్టింగ్! ఇన్నాళ్ళు నీకు వంటలు వచ్చు అనుకున్నాను. నటిస్తూ కూడా బాగా వచ్చు. నన్ను ఈ రేంజ్ లో నటన. అరే సత్యబాబు, అసలు ఏం జరిగింది? నేను అప్పివ్వాలంటే 66 ఎక్స్రేలు తీసుకుని ఇవ్వను. వీడి దగ్గర నిజాయితీ ఉందని ఒకే ఒక ఎక్స్రే తీసి కొడుకు దుబ్బాయితున్నానంటే 50,000 ఇప్పించాను. దానికి వారం వారం వడ్డీ ఇస్తున్నాడుగా. ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు ఎక్కడదని ప్లాన్ వేసి పొద్దున్న కూతురు లేపి పెరట్లో పూసిన పువ్వుడు చేతులు పెట్టి పంపాడు. ఇదేమో నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, మనసంతా నువ్వే అంటూ సినిమా టైటిల్ చెప్తుంది. సత్యబాబు, ఈ విషయం మా నాన్నకు తెలీదు. నీకు ఆస్కారే. హాపు. అల్లుని చేసుకుంటే బాకీ ఇవ్వకర్లేదు, పెళ్లి ఖర్చులు కట్టం కలిసి వచ్చేస్తాను గుట్టలక్కలేసి కూతున్న మీద తోల్తావా? మీరు ఎంత సబ్బేసి గెలకొట్టినా నొరగరాదు ఇక్కడ. చూడు సత్యబాబు, అది నిన్ను ప్రేమించిన విషయం కానీ నీ దగ్గరికి వచ్చిన సంగతి కానీ నిజంగా నాకు తెలియదు అని చెప్తే నమ్మటానికి నీ నటుకులు చిట్టిబాబుని కాదు, అత్తిలి సత్యబాబు. LKG. నీ టాలెంట్ పప్పు తోటకూరలో చూపెట్టు, బాకీ ఎగ్గొడతంలో కాదు. కాబోయే పెళ్లి కొడుకు ఉప్మా పెట్టండి ఓకే అంటాడని సలహా ఇచ్చాను, కానీ నన్ను పెళ్లి కొడుకు చేయడానికి ఉప్మా పెట్టారని నాకు ఇప్పుడు అర్థమైంది. తనకు తెలియదు అంటున్నాడు కదా. అదే అతి తెలివి. నాకే కనుక లేడీ సీక్రెట్స్ ఉండుంటే దీన్ని పూలెట్టి అత్తరేసి అర్ధరాత్రి ఇంటికి కూడా పంపించాడు. చాలురా, చాలు. నేను తప్పు చేయకపోయినా ఇప్పటి వరకు నువ్వు అన్న మాటలన్నీ భరించాను. ఎందుకో తెలుసా? నా కూతురు కోసం. నీ దగ్గర అప్పు చేయటం నేను చేసిన తప్పు. ప్రేమను కూడా డబ్బుతో లెక్క కట్టే నీలాంటి వాడిని ప్రేమించడం అది చేసిన తప్పు. నలుగురికి పెట్టాక తినే బతుకురా నాది. నీ బాకీ ఎగ్గొట్టాలనే ఉద్దేశమే కాదు, ఊహ కూడా నాకు లేదు. ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఒక్క వారంలో తల తాకట్టు పెట్టేనా నీ బాకీ తీర్చేస్తాను. ఒకవేళ తీర్చలేకపోతే నువ్వెప్పుడో గొప్ప సలహా ఇచ్చావుగా, దానికి పూలు పెట్టి అత్తరేసి పంపించచ్చని. అలా పంపించేనా నీ బాకీ తీర్చేస్తాను రా. నువ్వు చేసిన పని నాకేం నచ్చలా. నేను చేసే పని నాకు నచ్చితే చాలు, ఊరందరికి నచ్చాల్సిన పని లేదు. అయినా నేను చేసిన తప్పేంటి? తప్పున్నారా? అమ్ములు నీకు నచ్చపోతే ఆ అమ్మాయితో చెప్పాలి. ఇంటికి వచ్చింది రాద్ధాంతం చేయాలా? పాపం బాబురావు ఎంత బాధపడ్డాడు. వాడి బాధ గురించి ఆలోచిస్తావుగా, నా బాధ గురించి ఆలోచించవే. పెళ్లి చేసుకుని 10 లక్షలు కట్టడం తీసుకుని ఇల్లు కొనాలి నేను ఆలోచిస్తుంటే 5 పైసలు ఖర్చు రాకుండా నా ఎగరేసిపోయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. బ్లాళ్లతో రాళ్ళు కోసే రకం. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు. కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. వాళ్ళ గురించి ఆర్గ్యుమెంట్ వేస్ట్. వదిలేస్తాను రా. కానీ ఒక్క విషయం, డబ్బులు సంపాదించడం ఈజీ, కానీ అభిమానించే వ్యక్తులు సంపాదించడం చాలా కష్టం. డబ్బుంటే అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయి, కాబోయే భార్యతో సహా.
కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ, ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసనాల బండి అండి. కావాలంటే మీ బండి నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. ఎట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబు పెట్రోల్ బండి. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కేసి తేడాగా చూస్తున్నాడు? చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు. మీ చేతితో ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్టా. 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని చాలా హాట్ గురు. కాలుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు? సారేంటి పొద్దున్నే పడుకున్నారు? రాత్రే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓకే, జీతం కూడా బ్యాలెన్స్ లేదు, ఖర్చు చేద్దామంటే. లేపు. రేయ్ రేయ్, లేకు, సత్యబాబు వచ్చేసాడు. ఏంట్రా చెవుకోవాలంటే ఇచ్చిన చెక్కలేగా అలా బీసిపోయా? మన ఊరికి ఎన్నోసార్లు కలరా వచ్చింది కానీ ఇంత కలర్ ఎప్పుడు రాలేదురా. జలపాతంలో జలకన్యలు చూసినట్టుంది. చూసారా, లేడీస్ అందాలు చూసేసరికి ఫ్లూట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలియని ఈడు కూడా పోయిట్టు చెప్పేస్తాడు. అయ్య బాబాయ్, అట్టా చూసేస్తున్నారేటి? ఈ పిజిక్కి ఈ స్టోనా? మరే వెన్నెల్లో తాజ్మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నై విన్నట్టుంది. అందుకే సినిమాలో హీరోయిన్లకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పేస్తారు. ఇక్కడ నా సీపర్ కట్ ఎట్టం లేదే. చీపురు కట్ట ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. ఏటి పోల్సుకోలేదేటి? ఇక్కడ నా సుడిదార్ పెట్టాను, ఏది? దీని గొంతు ఏంట్రా మన పూల పాప గొంతులా ఉంది. పూల పాప గొంతు పూల పాపలా ఉండక పాల పాప గొంతులా ఉంటదా ఏంటి? ఇది మన క్లీనింగ్ పార్టీ మల్లీశ్వరరా. మరి ఎవరనుకున్నారు? కత్తినా కైపు ఇలియారా అనుకున్నాం. ఉసై ఉసై, మీరేంటి ఈ గెటప్లేంటి? పబ్లిసిటీ కోసం ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిలిచి ఇలాగే వేసారండి. మీకేస్తే దాని పబ్లిసిటీ ఎలా వస్తుంది? అదే నేను అడిగానండి. తాలింపు మన ఇంట్లో వేస్తే ఘాటు పక్కింట్లో కొత్తదని చెప్పారండి. ఇంటింటికి తిరిగి క్లీనింగ్ అయ్యి చేస్తాం కదండి. మేమే ఇంత గ్లామర్ గా ఉంటే ఊరుకుంటారేటండి ఇంటి ఓనర్లు? ఎగేసుకుపోరు బ్యూటీ పార్లర్ కి. అమ్మదినమ్మోయ్, ఇది ఎవరితో గాని సబ్బుతో చేతులు కడుక్కుని మరీ దండం పెట్టాలి. రేయ్, నువ్వు షాప్ చూస్తా ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే. ఓ, ఈ షాప్ మా అందా? అవును. భాగ్యలక్ష్మి, నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే, నేను అందుకు రాలేదండి. మరి నా పేరు అత్తిల్ సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు, సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపిక్. మీకు పెళ్ళైందండి? 3 సార్లు పెళ్ళైందండి, 6 పిల్లలు కూడానండి. లేకపోతే ఏంటండి, నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. అయ్యి బాబోయ్, మీరు భలే ఇట్టి అండి. అండి ఇటు రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను, ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి? అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించిన ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీ దగ్గర చెప్పాలి కదండి. మొన్నే కొన్నారు, ఇంపోర్టెడ్, సెకండ్ హ్యాండ్. రై, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ పూట నాదస్వరం వాయించమంటావమ్మా? శుభప్రదంగా ఉంటది.
నీకు ఈ నెల జీతం కట్ట. ఈ రోజు నుంచి మనం ఒకటి. అంటే మీరు చేసే పని నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు, అదే ఫంక్షన్ కి అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకు ఏదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, మళ్ళీ మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే.